ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ పెరాబోలా వై స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ 0 ఈ మోడల్లో ఉందండి. ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ 0 ఇలా ఉన్నప్పుడు యాక్సిస్ ఆఫ్ ద పెరాబోలా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ట్రిక్ ఏంటంటే ద ఈక్వేషన్ స్టార్ట్స్ విత్ వై స్క్వేర్తో స్టార్ట్ అయింది కదండి. ఫర్ గెటింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ పెరాబోలాకి యాక్సిస్ కనుక్కోవాలంటే వై స్క్వేర్తో కనుక స్టార్ట్ అయితే పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, ట్రీటింగ్ ఎక్స్ యాజ్ కాన్స్టెంట్. ఫర్ ద మోడల్ ఆఫ్ ద ఈక్వేషన్ ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ 0 ఈ రెండు చూడండి సేమ్ లాగా ఉన్నాయా. సో ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు యాక్సిస్ కనుక్కోమన్నప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, ఎక్స్ ట్రీటింగ్ యాజ్ కాన్స్టెంట్. సో గివెన్ ఈక్వేషన్ y స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎక్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేసి వై స్క్వేర్కి డెరివేటివ్ 2y ప్లస్ 6y 6 ఇంటూ వైకి డెరివేటివ్ 1 మైనస్ 2 ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ ఇదంతా టోటల్గా కాన్స్టెంట్ 0, అలాగే 5 కూడా కాన్స్టెంట్ 0. దేర్ఫోర్ 2y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద parabola. y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 ఇస్ ద ఫస్ట్ ఆప్షన్.